వైఎస్ రాజశేఖర రెడ్డి చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీకి అత్యంత విశ్వసనీయంగా వ్యవహరించారని, ఆయన కుటుంబం మాత్రం కాంగ్రెస్ పై బురద జల్లడమే పనిగా పెట్టుకుందని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడలో విమర్శించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ పలుకుబడి అందరికీ తెలుసని, ఆయన నిర్ణయాన్ని అప్పటి మంత్రులు అమలు చేశారని అన్నారు. కానీ తెర వెనుక కోట్ల రూపాయలు మాత్రం వైఎస్ కుటుంబానికి వెళ్లాయని అన్నారు. అధిష్టానం ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు మంత్రులు కట్టుబడి ఉంటారని అన్నారు. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన వైఎస్ జగన్ కు బెయిల్ ఇస్తే ఈ సమాజానికి రక్షణ లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడాన్ని బట్టి అతని నేరాలు ఎంతటివో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఆలోచన చెప్పినప్పుడు దాన్ని అమలు చేయడం మా బాధ్యతగా ఆయన కేబినెట్లో ఉన్న మంత్రులుగా మేము చేశాం. అయితే ఇది ఆయనకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేటువంటి విషయం చెప్పడానికి ఇవాళ రాజశేఖర రెడ్డి లేరు, ఇక్కడ మన మధ్య లేడు ఆమె వ్యక్తి. అయితే దీనివల్ల లబ్ధి పొందింది మాత్రం ఆయన కుటుంబ సభ్యుడు, ఆయన కుమారుడు. దీని ద్వారా వందల వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు. ఆర్థిక నేరాలు, ఈ దేశ చరిత్రలో జరగనటువంటి ఆర్థిక నేరాలకి వీళ్ళిద్దరూ కారకులు. ఇటువంటి వాళ్ళని ఈ సమాజంలోకి వదిలిపెడితే, బెయిల్ ఇస్తే ఈ సమాజమే పాడైపోయే ప్రమాదం ఉంది. రక్షణ లేదు ఈ సమాజానికి అని చెప్పి న్యాయమూర్తులు కామెంట్ చేశారని వస్తే ఇంతకన్నా దారుణం మరొకటి ఉందా అని అడుగుతున్నా.